హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు కెరియర్ బిగ్ స్టడీ సర్కిల్. ఆర్ఆర్బీ గ్రూప్ డి ఎగ్జామ్స్ మనకి దృష్టిలో పెట్టుకొని మన ఛానల్లో ఫిజిక్స్ కోర్స్ని లాంచ్ చేయడం జరిగింది. ఇదివరకే మనం యూనిట్ 1 అయిన యూనిట్స్ అండ్ డైమెన్షన్స్ యూనిట్స్ అండ్ మెజర్మెంట్స్ కంప్లీట్ చేయడం జరిగింది. ఈరోజు మనం మోషన్ అనే టాపిక్ డిస్కస్ చేస్తున్నాం. ఈ మోషన్ అనే టాపిక్లో మనం ఆల్రెడీ 4 వీడియోస్ అయితే కంప్లీట్ చేయడం జరిగింది. ఈరోజు 5th వీడియో. ఈరోజు ఏంటంటే మనకి వెలాసిటీ టైం, డిస్ప్లేస్మెంట్ టైం, యాక్సలరేషన్ టైం, ఇది గ్రాఫ్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. మనం గ్రాఫ్స్ కోసం ఈరోజు డిస్కస్ చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ గ్రాఫ్స్ ఎందుకు ఇంపార్టెంట్ అంటే మనకి ఎగ్జామ్లో మీరు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ చూడండి. ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్లో మనకి ఎక్కువగా ఈ గ్రాఫ్స్ నుండి క్వశ్చన్స్ కూడా రావడం జరుగుతుంది. సో ఈ గ్రాఫ్స్ అర్థం కావాలి అంటే నిన్న చెప్పిన క్లాసు మనకేంటమ్మా, నిన్న ఏం చెప్పాను, ఈక్వేషన్ ఆఫ్ మోషన్ అనే క్లాస్ని చెప్పడం జరిగింది. ఈక్వేషన్ ఆఫ్ మోషన్ అనే టాపిక్ మీకు క్లియర్గా వస్తే ఇది ఇంకా ఈజీగా అర్థమవుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి టైం గ్రాఫ్స్ కోసం మీకు క్లియర్గా చెప్తాను. సింపుల్గా దీన్ని టైం గ్రాఫ్స్ అని చెప్తాను. టైం గ్రాఫ్స్ చూసినట్లయితే మనకి ఎన్ని రకాలు అంటే 3 రకాలమ్మా. ఫస్ట్ ఆఫ్ ఆల్ చూడండి, పొజిషన్ టైం గ్రాఫ్. సెకండ్ వన్ చూసినట్లయితే వెలాసిటీ టైం గ్రాఫ్. థర్డ్ వన్ చూసినట్లయితే మనకి యాక్సలరేషన్ టైం గ్రాఫ్ అమ్మ. ఈ విధంగా మనకి 3 రకాలైన గ్రాఫ్లు అనేవి ఉన్నాయి, టైప్స్ ఆఫ్ గ్రాఫ్స్. మీకు క్వశ్చన్ అడిగితే ఈ 3 నుండే క్వశ్చన్ అడిగే ఛాన్స్ అనేది ఉంది. మనకి ఈ క్వశ్చన్కి ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ మనం ఆన్సర్ చేయాలంటే ఖచ్చితంగా మీకు ఏముండాలంటే కంప్లీట్ నాలెడ్జ్ ఉండాలి దీని మీద. పొజిషన్ టైం గ్రాఫ్ని ఏమని పిలుస్తారు అంటే కొన్ని సందర్భంలో డిస్టెన్స్ టైం గ్రాఫ్ అని చెప్తారు, డిటీ గ్రాఫ్ అంటారు. కొన్ని సందర్భంలో ఎస్టీ గ్రాఫ్ అంటారు. కొన్ని సందర్భంలో ఎక్స్టీ గ్రాఫ్ అంటారమ్మా. ఏదన్నా ఒకటేనమ్మా. డిస్టెన్స్ టైం గ్రాఫ్ అన్నా, పొజిషన్ టైం గ్రాఫ్ అన్నా, అది డిటీ గ్రాఫ్ అన్నా, ఎస్టీ గ్రాఫ్ అన్నా, ఎక్స్టీ గ్రాఫ్ అన్నా ఒకటే. ఇక్కడ మనకి వెలాసిటీ టైం గ్రాఫ్లో చూసినట్లయితే దీన్ని సింపుల్గా వీటీ గ్రాఫ్ అని చెప్తారు. అదేవిధంగా యాక్సలరేషన్ టైం గ్రాఫ్ చూసినట్లయితే ఏటీ గ్రాఫ్ అని చెప్పడం జరుగుతుంది. ఈ విధంగా మనకి 3 టైప్స్ ఆఫ్ గ్రాఫ్స్ అంటే పొజిషన్ టైం గ్రాఫ్స్, వెలాసిటీ టైం గ్రాఫ్స్, యాక్సలరేషన్ టైం గ్రాఫ్స్ అనేవి ఈ 3 రకాల గ్రాఫ్లు అనేవి మనం చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్ ఇక్కడ మనకి 1 by 1 ఈ గ్రాఫ్ స్టార్ట్ చేసే ముందు మనకు కొంచెం బేసిక్ నాలెడ్జ్ మనకు కావాలి. ఏంటంటే మనకి y = mx, y = -mx, y = mx plus c, y = ax plus by square, y = ax minus by square, y = mx minus cm. ఓకేనా? వీటి యొక్క గ్రాఫ్లు ఎలా గీస్తారు అనేది మీకు అర్థమైతే ఇక్కడ ఉన్న గ్రాఫ్లు అనేవి ఈజీగా మీకు అర్థమవుతుంది. y = mx plus c మనకి మ్యాథమెటికల్గా చూసినట్లయితే y = mx, y = mx plus c, y = -x ఇవన్నీ కూడా మనకి మ్యాథ్స్లో వస్తాయమ్మా. 10th క్లాస్ బేసిక్ గ్రాఫ్స్లో కూడా మనకి ఈజీగా నేర్చుకుంటాం. మనం కోఆర్డినేట్ జామెట్రీ చదువుకున్నప్పుడు ఎమ్ అంటే ఏమని చెప్పుకుంటామంటే ఇక్కడ ఎమ్ని స్లోప్ అని చెప్తారమ్మా, స్లోప్. ఓకేనా? దీనికి ఇంకా థీటాలో ఫార్ములా కావాలంటే m = tan θ అని కూడా రాయడం జరుగుతుంది. ఇక్కడ ఎమ్ని ఏమంటాము అంటే స్లోప్ అని చెప్తాము. సో m = థీటాలో ఫైండ్ అవుట్ చేయాలంటే m = tan θ. ఓకే, y = mx. ఈ టైప్ ఆఫ్ గ్రాఫ్ని మనం ఏ విధంగా రిప్రజెంట్ చేస్తాము అంటే ఇది x యాక్సిస్, ఇది y యాక్సిస్ అమ్మ. ఇక్కడ మనకి ఇది ఆరిజిన్ 0, దీని నుండి ఇలా స్ట్రైట్గా అంటే మనకు y = mx ప్యాటర్న్లో ఉంటే మనకి గ్రాఫ్ అనేది ఎక్స్కి వైకి ఎలా వస్తుంది అంటే మనకి
స్ట్రైట్ లైన్ వస్తుందమ్మా. దీన్ని స్ట్రైట్ లైన్ సోప్. ఇది పాజిటివ్ స్ట్రైట్ లైన్. పాజిటివ్ ఎప్పుడు వస్తుంది, నెగిటివ్ ఎప్పుడు వస్తుంది అంటే టీటా లెస్ దాన్ 90 degrees ఉందనుకోండి అమ్మా, అది పాజిటివ్ స్లోప్ అని చెప్తారు. టీటా లెస్ దాన్ 90 degrees ఉంటే పాజిటివ్ స్లోప్ అంటారు. టీటా గ్రేటర్ దాన్ 90 ఉంటే నెగిటివ్ స్లోప్ అని చెప్తారు. ఇక్కడ మనకి స్లోప్ అంటే మనకేం చెప్పాను, tan θ అని. ఇంకా ఎలా రాయొచ్చు అంటే స్లోప్ m dy/dx అని కూడా రాయొచ్చు అమ్మా. స్లోప్ m dy/dx అంటే మనకి y యాక్సిస్లో చేంజెస్ బై x యాక్సిస్లో చేంజెస్ని కూడా మనం స్లోప్ అని చెప్పడం జరుగుతుంది. స్లోప్ అంటే tan θ ఒక ఫార్ములా ఉంటుంది. ఇంకోటి ఎలా రాయొచ్చు అంటే m dy/dx అంటే y యాక్సిస్లో చేంజెస్ బై x యాక్సిస్లో చేంజెస్. అవి ఏంటి అనేది మనకు ఫస్ట్ పొజిషన్ అదేవిధంగా టైం గ్రాఫ్లో వచ్చినప్పుడు మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నెక్స్ట్ ఇదేంటమ్మా, y = mx సంబంధించి ఇది పాజిటివ్. నెక్స్ట్ ఇక్కడ మనకి y = -mx ఉందమ్మా. ఇది x యాక్సెస్, ఇది y యాక్సెస్, ఇది ఆరిజిన్ అమ్మా. ఇక్కడ మైనస్ ఉందంటే నెగిటివ్ని రిప్రజెంట్ చేస్తుంది కాబట్టి మనకి గ్రాఫ్ అనేది నెగిటివ్ సైడ్ ఇలా రావడం జరుగుతుంది. ఇది డిక్రీజ్ ఇలా వస్తుంది నెగిటివ్. ఇది స్లోప్ అనేది ఏంటంటే నెగిటివ్ అమ్మ, నెగిటివ్ ఇక్కడ మనకి y = mx + c. y = mx + c అంటే మీకు y = mx తెలుసు, పాజిటివ్ ఇంటర్సెప్ట్ అని. అదేవిధంగా +c అంటే మనకి ఏంటంటే మనకి ఎలా రిప్రజెంట్ చేస్తారు అంటే ఇలా మనకి ఇక్కడ x యాక్సెస్ ఇలా, ఇది y యాక్సెస్, ఇది మనకి ఆరిజిన్. మనకి +c ఉందంటే అంటే కొంత దూరం నుండి ఇక్కడి నుండి ఇలా తీసుకుంటారమ్మా. దీన్ని మనకి ఏమంటారంటే ఇది ఇనిషియల్ పాయింట్ నుండి దీన్ని y = mx + c అంటే y = mx + c గ్రాఫ్ అనేది ఎలా వస్తుందంటే కొంత ఇది ఇనిషియల్ నుండి కొంత పైకి ఇలా రావడం జరుగుతుంది. y = mx + c. ఇక్కడ వరకు ఇది క్లియరా? అదే y = mx - c అంటే మనకేమొస్తుందంటే ఇక్కడ సేమ్ ఇది x యాక్సెస్, ఇది 0, అది ఆరిజిన్, ఇది y యాక్సెస్. ఇక్కడ మనకి ఇక్కడ నుండి ఏమవుతుందంటే నెగిటివ్లోకి వెళ్ళిపోద్దమ్మా, ఇలా నెగిటివ్లోకి వెళ్ళిపోతుంది. ఇది మనకి y = mx - c. ఇక్కడ మనకి ఇలా ఉన్నాయి. తర్వాత y = ax + by². ఇది y = ax + by². ఇది ఏ షేప్లో ఉంటుందంటే ఇది x యాక్సెస్, ఇది y యాక్సెస్, y యాక్సెస్. మనకి y = ax + by² అనేది ఏ షేప్ ఉంటే మనకి పెరాబోలా షేప్ని ఇవ్వడం జరుగుతుంది. పెరాబోలా షేప్ అంటే మనకి ఇలా ఉంటుందమ్మా, పెరాబోలా షేప్. y = ax + by² పాజిటివ్ కాబట్టి మనకి పాజిటివ్ కర్వ్ ఇలా చెప్తుంది. ఓకేనా? తర్వాత సేమ్ ఇక్కడ x యాక్సెస్, ఇది x యాక్సెస్, ఇది ఆరిజిన్, ఇది y అమ్మ. ఇక్కడ చూసినట్లయితే ax + by², ఇది ax - by² అమ్మ. అంటే ఇది నెగిటివ్లో ఉంది కాబట్టి మనకి ఏ విధంగా వస్తుంది అంటే మనకి పారాబోలా షేప్ అనేది నెగిటివ్లో రావాలి. అంటే మనకి ఇది అనేది ఇలా వస్తుందమ్మా, నెగిటివ్ షేప్లో రావడం జరుగుతుంది. సో 1 2 3 4 5 6 ఇవి మనకి ఈజీగా ఐడియా ఉంటే ఈ గ్రాఫ్లు మనకి ఈజీగా అర్థమవుతాయి. ఇది ఇక్కడ మనకి ఫిజిక్స్లో ఇవి ఎక్కడ కనిపించవమ్మా, కానీ మీకు అర్థం కావడానికి కోసమే ఈ ప్యాటర్న్లో ఉంటే ఈ గ్రాఫ్ అనేది మీకు చెప్పడం జరుగుతుంది. y = mx ఉంటే పాజిటివ్ స్లోప్ వస్తుంది, ఇలా మనకి స్ట్రైట్ లైన్లో వస్తుంది. అదే y = -x అంటే మనకి నెగిటివ్ డైరెక్షన్లోకి రావడం జరుగుతుంది. అదేవిధంగా yx + c అంటే పాజిటివ్ ఇంటర్సెప్ట్ వస్తుంది కాబట్టి పైకి ఇలా రావడం జరుగుతుంది. y = ax + by² అంటే మనకి ఇది ఏ షేప్ అంటే ఇది పెరాబోలా షేప్ అమ్మ, పెరాబోలా షేప్. తర్వాత ఇది పాజిటివ్ పెరాబోలా షేప్, ఇది నెగిటివ్ షేప్లోకి వస్తుంది, ఇది నెగిటివ్లోకి వస్తుంది. ఇది ఈ గ్రాఫ్లు మీకు ఐడియా ఉంటే మీకు పొజిషన్ టైం గ్రాఫ్ అనేది ఈజీగా అర్థమవుతుంది. క్లియరా? నెక్స్ట్ ఇప్పుడు మీకు ఈక్వేషన్ ఆఫ్ మోషన్స్ అనేవి నిన్న చెప్పడం జరిగింది. చెప్పడం జరిగింది ఈక్వేషన్ ఆఫ్ మోషన్స్ అనేవి మనకి 4 చెప్పడం జరిగింది. అవి ఏంటమ్మా? ఫస్ట్ ఈక్వేషన్ ఏంటి? v = u + at. తర్వాత సెకండ్ది s = ut + ½ at². తర్వాత v² - u² = 2as. తర్వాత
ఎస్ ఆఫ్ ఎన్ ఈజ్ ఈక్వల్ టు ఏ యూ ప్లస్ ఏ ఆఫ్ ఎన్ మైనస్ 1/2 ఇది మనకి చెప్పడం జరిగింది. ఓకేనా. ఇప్పుడు నాకు పొజిషన్ టైం గ్రాఫ్ కావాలి. పొజిషన్ అంటే మనకి డిస్ప్లేస్మెంట్ అని ఉండాలి, అదేవిధంగా టైం కూడా ఉండాలి. పొజిషన్ టైం ఉన్నది మనకి పొజిషన్ కావాలి, టైం కావాలి. కాబట్టి ఈ పొజిషన్ టైం కోసం నేను ఇందులో ఏ ఈక్వేషన్ వాడుకోవాలి? ఫస్ట్ చూడండి, పొజిషన్ ఫస్ట్ ఈక్వేషన్లో ఉందా? పొజిషన్ లేదు, ఎస్ లేదు అక్కడ, కాబట్టి ఇది మనం తీసుకోము. అదేవిధంగా ఎస్సీజ్ ఉంది, యూ టీ ఉంది, ఏ ఉంది. అంటే ఇక్కడ పొజిషన్ ఉంది, అదేవిధంగా టైం ఉంది. అంటే ఏ ఈక్వేషన్ వాడతాము? ఈ ఈక్వేషన్ వాడతాం. ఎస్ ఈజ్ ఈక్వల్ టు యూటీ ప్లస్ హాఫ్ ఏటీ స్క్వేర్ అనే ఫార్ములాని ఈ పొజిషన్ టైం గ్రాఫ్ ఫైండ్ అవుట్ చేయడం కోసం వాడతాం. అదేవిధంగా సెకండ్ చూడండి, వెలాసిటీ టైం గ్రాఫ్ కావాలి. వెలాసిటీ ఉండాలి, టైం ఉండాలి. ఎందులో వాడతాం? వెలాసిటీ ఉండాలి, టైం ఉండాలి. ఇక్కడ ఫస్ట్ ఈక్వేషన్ చూడండి, వెలాసిటీ ఉంది, టైం ఉంది. కాబట్టి వెలాసిటీ టైంకి, అదేవిధంగా యాక్సలరేషన్ టైంకి మనం ఏం వాడతాము అంటే ఫస్ట్ ఈక్వేషన్, అంటే ఈ రెండిట్లకి ఏ ఈక్వేషన్స్ వాడతాము అంటే v ఈజ్ ఈక్వల్ టు యూ ప్లస్ ఏటీ అనే ఒక ఈక్వేషన్ వాడతాము. ఫస్ట్ దానికి సెకండ్ ఈక్వేషన్ ఎస్ ఈజ్ ఈక్వల్ టు యూటీ ప్లస్ హాఫ్ ఏటీ స్క్వేర్ అనే ఫార్ములాను వాడతామమ్మ. క్లియరా? ఇప్పుడు మనకి పొజిషన్ టైం గ్రాఫ్ కోసం క్లియర్గా డిస్కస్ చేద్దాం. ఫస్ట్ పొజిషన్ టైం గ్రాఫ్. ఈ పొజిషన్ టైం గ్రాఫ్ అంటే ఏంటమ్మా? ఈ పొజిషన్ టైం గ్రాఫ్ అంటే మనకి దేనికి సంబంధించిందంటే పొజిషన్ టైం గ్రాఫ్. ఈ పొజిషన్ టైం గ్రాఫ్ అంటే మనకి డిస్టెన్స్కి అదేవిధంగా టైంకి సంబంధించిన గ్రాఫ్ అమ్మ. డిస్టెన్స్ అన్న డిస్ప్లేస్మెంట్ అన్న ఇప్పుడు ఈక్వల్ అని చెప్తాను. ఎందుకు అంటే డిస్టెన్స్ డిస్ప్లేస్మెంట్ అనేది స్ట్రైట్ లైన్ మోషన్లో రెండు ఈక్వల్ అవుతాయి. ఓకేనా. డిస్టెన్స్ డిస్ప్లేస్మెంట్ అనేది మనకేమవుతుంది అంటే స్ట్రైట్ లైన్ మోషన్లో ఈక్వల్గానే ఉంటాయి. ఇప్పుడు ఇక్కడ మనకు చూడండి డిస్టెన్స్ టైం గ్రాఫ్ మనకి ఏమి ఇస్తుంది? డిస్టెన్స్ బై టైం అంటే డిస్టెన్స్ బై టైం మనకి వెలాసిటీని కూడా ఇవ్వడం జరుగుతుంది. డిస్టెన్స్ బై టైం అంటే ఇక్కడ మనకి చూసినట్లయితే ఇక్కడ ఎక్స్ యాక్సెస్ తీసుకుంటామమ్మా, ఇక్కడ ఎక్స్ యాక్సెస్ తీసుకుంటాం, ఇక్కడ వై యాక్సెస్. ఎప్పుడు కూడా మనము టైంని ఏ యాక్సెస్లో రిప్రజెంట్ చేస్తాము అంటే మనకి టైంని ఎక్స్ యాక్సెస్లో రిప్రజెంట్ చేస్తాం. ఇక్కడ మనకి ఇది టైము టీ అమ్మ, ఇది పొజిషను డి అమ్మ. ఇక్కడ మనకి ఇండిపెండెంట్ క్వాంటిటీ, ఇది డిపెండెంట్ క్వాంటిటీ. ఇండిపెండెంట్ క్వాంటిటీ టైం కాబట్టి దాన్ని హారిజాంటల్ యాక్సెస్లో తీసుకుంటాం. డిపెండెంట్ క్వాంటిటీ కాబట్టి మనకి వై యాక్సెస్లో తీసుకోవడం జరుగుతుంది. ఓకే. ఇప్పుడు నాకు దీని నుండి కొన్ని పాయింట్లు ఇక్కడ మీకు చెప్పడం జరుగుతుంది. డిస్టెన్స్ బై టైం అంటే ఏంటమ్మా? డిస్టెన్స్ డిస్ప్లేస్మెంట్ టైం అంటే వెలాసిటీ. అంటే స్లోప్ ఆఫ్ డిటీ గ్రాఫ్ అనేది దేన్ని ఇస్తుంది అంటే వెలాసిటీని ఇస్తుందమ్మా. స్లోప్ ఆఫ్ డిటీ గ్రాఫ్ దేన్ని ఇస్తుందంటే వెలాసిటీ. ఎందుకు వెలాసిటీ ఇస్తుందంటానంటే మీకు రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ డిస్టెన్స్ బై టైం అంటే ఏమమ్మా? డిస్టెన్స్ అన్న డిస్ప్లేస్మెంట్ అన్న అంటే ఏంటి అవుతుంది? మనకి వెలాసిటీ అవుతుంది. కాబట్టి ద రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ స్లోప్ అంటే డి బై టీ. కాబట్టి మనకి దేన్ని ఇస్తుందంటే స్లోప్ ఆఫ్ డిటీ గ్రాఫ్ అనేది వెలాసిటీని ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ సెకండ్ది ఇక్కడ మనకి స్లోప్ ఆఫ్ కార్డ్ అంటారమ్మా. స్లోప్ ఆఫ్ కార్డ్ దేన్ని మనకి ఇస్తుందంటే యావరేజ్ స్పీడ్ని ఇవ్వడం జరుగుతుందమ్మా. యావరేజ్ స్పీడ్ని. అదేవిధంగా స్లోప్ ఆఫ్ ట్యాంజెంట్ చూసినట్లయితే మనని ఇన్స్టానియస్ వెలాసిటీ లేదా ఇన్స్టానియస్ స్పీడ్ ఇవ్వడం జరుగుతుంది. ఏంటి సార్ ఈ ఇన్స్టానియస్ స్పీడ్, యావరేజ్ స్పీడ్ అంటే ఒకసారి క్లియర్గా చూడండి. ఇక్కడ మనకి స్లోప్ ఆఫ్ డిటీ వెలాసిటీని ఇస్తున్నాను. స్లోప్ అంటే ఏంటమ్మా? వై యాక్సెస్లో చేంజ్ బై ఎక్స్ యాక్సెస్లో చేంజే కదా. అంటే చేంజ్ ఇన్ ఇదే కదా. డిస్టెన్స్ బై టైంని ఏమని పిలుస్తాం? వెలాసిటీ కదా. అంటే డిస్ప్లేస్మెంట్ బై టైం అన్నా ఇక్కడ డిస్టెన్స్ బై టైం అన్నా ఒకటే ఇక్కడ ఈ కేసులో. ఎందుకు అంటే ఇది స్ట్రైట్ లైన్ మోషన్స్ కాబట్టి. సెకండ్ పాయింట్ మనకేమన్నాను? స్లోప్ ఆఫ్ కార్డు మనకేమిస్తుందన్నాను? యావరేజ్ స్పీడ్ ఇస్తుందన్నాను. స్లోప్ ఆఫ్ కార్డ్ ఎలా ఇస్తుందంటే చూడండి, మనకి ఇలాగ తీసుకుంటే కార్డ్ అంటే ఏంటమ్మా? 2 పాయింట్లు.
అంటే ఇక్కడ పాయింట్ అనుకుందాం. ఇప్పుడు మనకి దీని నుండి ఇలా ఒక పాయింట్ వేస్తాం, ఇలా ఒక పాయింట్ డ్రా చేస్తాం, ఇలా ఒక పాయింట్ డ్రా చేస్తాం, ఇలా ఒక పాయింట్ డ్రా చేస్తాం. అంటే ఇది D1, ఇది D2, ఇది T1, ఇది T2. అంటే నాకు స్లోప్ కావాలంటే ఇప్పుడు నాకు ఏమొస్తుందమ్మా, D2/D1/T2 మైనస్ T1 అవుతుంది. ఇది మనకి ఏమిస్తుందంటే యావరేజ్ స్పీడ్ని ఇవ్వడం జరుగుతుంది. స్లోప్ ఆఫ్ కార్డ్ యావరేజ్ స్పీడ్ ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా స్లోప్ ఆఫ్ టాంజెంట్ చూసినట్లయితే మనకి ఇదా స్లోప్ ఆఫ్ టాంజెంట్ అంటే ఇలా ఉంటే, టాంజెంట్ అంటే ఏమమ్మా, ఒక పాయింట్ దగ్గర మీట్ అవ్వాలి. సో ఇక్కడ మీట్ అయింది అనుకుందాం. సో ఇక్కడ ఇలా ఒక లైన్ డ్రా చేస్తాం, ఇలా ఒక లైన్ డ్రా చేస్తాం, ఇలా ఒక లైన్ డ్రా చేస్తాం. ఇక్కడ మనకి ఈ పాయింట్ని డ్రాయింగ్ చేస్తాం. అంటే ఇది D1, ఇది D2, ఇది T1, ఇది T2. అంటే మనకి D2 - D1/T2 - T1 వేస్తే ఏమొస్తుందంటే ఇన్స్టానియస్ స్పీడ్ వస్తుంది. ఇన్స్టానియస్ స్పీడ్ అంటే పర్టికులర్ పొజిషన్ దగ్గర మనకి, ఫర్ ఎగ్జాంపుల్ 4th సెకండ్ దగ్గర నీ స్పీడ్ ఎంత అంటే ఆ స్పీడ్ని తెలియజేసేదే ఈ ఇన్స్టానియస్ స్పీడ్ అమ్మ. ఇది మనకి వీటి యొక్క స్లోప్కి వస్తుంది. ఇప్పుడు మనకి ఒక ఆబ్జెక్ట్ అనేది రెస్ట్లో ఉంటే ఏం జరుగుతుంది, ఒక ఆబ్జెక్ట్ అనేది మోషన్లో ఉంటే ఏం జరుగుతుంది అనేది 1 by 1 క్లియర్గా డిస్కస్ చేద్దాం. ఫస్ట్ కేసు ఆబ్జెక్ట్ అనేది అట్ రెస్ట్ అమ్మ. ఆబ్జెక్ట్ అనేది రెస్ట్ పొజిషన్లో ఉంది. ఆబ్జెక్ట్ అనేది స్థిరంగా ఉంది, నిశ్చల స్థితిలో ఉంది. ఆబ్జెక్ట్ అనేది ఒక వస్తువు అనేది నిశ్చల స్థితిలో ఉన్నప్పుడు దానికి టైం గ్రాఫ్ ఎలా గీస్తాము అంటే మనకి చూడండి, మనకి ఆబ్జెక్ట్ రెస్ట్లో ఉందంటే ఇనీషియల్ వెలాసిటీ అదేవిధంగా ఫైనల్ వెలాసిటీ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందమ్మా, 0 అవుతుంది. ఇనీషియల్ వెలాసిటీ అదేవిధంగా ఫైనల్ వెలాసిటీ అనేది 0 అవుతుంది. తర్వాత మనకి డిస్ప్లేస్మెంట్ ఏమవుతుందమ్మా, x ఫైనల్ మైనస్ x ఇనీషియల్ ఈజ్ ఈక్వల్ టు కూడా ఏమవుతుంది, 0 అవ్వడం జరుగుతుంది. ఈ సందర్భంలో మనకి గ్రాఫ్ అనేది ఎలా వస్తుందంటే, ఆబ్జెక్ట్ అటు రెస్ట్లో ఉండేటప్పుడు ఇక్కడ మనకి ఇది T అంటాము, ఇది x యాక్సెస్, ఇది y యాక్సెస్ మనకి ఎలా ఉంటుందంటే ఇలా రావడం జరుగుతుందమ్మా. ఆబ్జెక్ట్ అట్ రెస్ట్లో ఉన్నప్పుడు ఫస్ట్ కేసు, ఆబ్జెక్ట్ అట్ రెస్ట్లో ఉన్నప్పుడు పొజిషను అదేవిధంగా టైం గ్రాఫ్ ఎలా ఉంటుంది అంటే, పొజిషన్ టైం గ్రాఫ్ ఎలా ఉంటుంది అంటే ప్యారలల్ టు ద టైం యాక్సిస్ అని చెప్పడం జరుగుతుంది. ఫస్ట్ పాయింట్ స్లోప్ మనకి ఇక్కడ ఎలా ఉంటుందంటే, ఈ గ్రాఫ్ ఏం చెప్తుంది అంటే ప్యారలల్ టు ది టైం యాక్సిస్ అని చెప్పొచ్చు, లేదా ఎక్స్ యాక్సిస్ అని చెప్పొచ్చు. టైం యాక్సిస్ ఎప్పుడమ్మా, ఆబ్జెక్ట్ అనేది ఎట్ రెస్ట్లో ఉండేటప్పుడు మనకి ఇది కండిషన్. క్లియరా? నెక్స్ట్ ఇప్పుడు ఆబ్జెక్ట్ అనేది మూవింగ్ విత్ యూనిఫామ్ వెలాసిటీ అమ్మా. యూనిఫామ్ వెలాసిటీ ఆబ్జెక్ట్ అనేది యూనిఫామ్ వెలాసిటీతో ప్రయాణించినప్పుడు మనకి ఈ గ్రాఫ్లు ఎలా వస్తాయి అంటే చూడండి, ఆబ్జెక్ట్ మూవింగ్ విత్ యూనిఫామ్ వెలాసిటీ అంటే ఏంటమ్మా, u ఈజ్ ఈక్వల్ టు v ఈజ్ ఈక్వల్ టు కాన్స్టెంట్ అంటే వెలాసిటీ కాన్స్టెంట్ కదమ్మా, డెల్టా v ఈజ్ ఈక్వల్ టు కాన్స్టెంట్. మనకి వెలాసిటీ కాన్స్టెంట్ ఉంటే ఏమవుతుంది, యాక్సలరేషన్ 0 అవుతుంది. మనకి డిస్ప్లేస్మెంట్ అంటే s ఈజ్ ఈక్వల్ టు x ఫైనల్ పొజిషన్ మైనస్ x ఇనీషియల్ పొజిషన్. ఇవంతా మనకి ఇన్ఫర్మేషన్ ఉంది. ఈ ఇన్ఫర్మేషన్ని ఎక్కడ ఏ ఈక్వేషన్లో యూజ్ చేద్దామన్నాను, s ఈజ్ ఈక్వల్ టు ut ప్లస్ హాఫ్ AT² అనే ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేయమని చెప్పాను. ఒకనా పొజిషన్ అదేవిధంగా టైంకి సంబంధించిన ఈక్వేషన్ కాబట్టి s ఈజ్ ఈక్వల్ టు ut ప్లస్ హాఫ్ AT² అనే ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేస్తే మీకు u ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందమ్మా, ఇప్పుడు 0 అవుతుంది. సో 0 మనకి చూసినట్లయితే హాఫ్ ఏ వాల్యూ ఎంతమ్మా, 0. t ఈజ్ ఈక్వల్ టు ఏమో 0 ఇంటూ ఎనీథింగ్ 0 కాబట్టి s ఈజ్ ఈక్వల్ టు మనకి ut అనేది రావడం జరుగుతుంది. క్లియరా? u ఈజ్ ఈక్వల్ టు v ఈజ్ ఈక్వల్ టు కాన్స్టెంట్. మనకి చేంజ్ ఇన్ వెలాసిటీ కాన్స్టెంట్గా ఉంటే
చేంజ్ ఇన్ వెలాసిటీ కాన్స్టెంట్గా ఉంటే యాక్సలరేషన్ ఎంత ఉంటుందో జీరో, యాక్సలరేషన్ జీరో అవుతుంది. ఇప్పుడు ఎస్ ఈజ్ ఈక్వల్ టు మనకి ఏమవుతుందమ్మా ఈక్వేషను ut ప్లస్ హాఫ్ ఇట్ స్క్వేర్. ఇక్కడ మనకి ఏ వాల్యూ జీరో అయిపోయింది కాబట్టి ఇదంతా జీరో అయిపోతుంది. ఎస్ ఈజ్ ఈక్వల్ టు ut వచ్చింది. ఇప్పుడు ఈక్వేషన్ని y ఈజ్ ఈక్వల్ టు mx దాంతో కంపేర్ చేయండి. y ఈజ్ ఈక్వల్ టు mx ఫార్మేట్లో ఉంది కదా, మీకు ఇదివరకే చెప్పడం జరిగింది. y ఈజ్ ఈక్వల్ టు mx ఫార్మేట్లో ఉంటే మనకి గ్రాఫ్ ఎలా వస్తుందని చెప్పాను. గ్రాఫ్ అనేది ఇలా వచ్చి ఇది మనకి టీ అయితే, ఇది మనకి డి అయితే, ఇది మనకి ఎక్స్ యాక్సిస్ అని చెప్తాము, ఇది వై యాక్సిస్ అని చెప్తాము. మనకి గ్రాఫ్ ఎలా రావాలి, y ఈజ్ ఈక్వల్ టు mx అంటే స్ట్రైట్ లైన్ అని చెప్పాను కదా, y ఈజ్ ఈక్వల్ టు mx స్ట్రైట్ లైన్ అని చెప్పడం జరిగింది కదా. అంటే ఇప్పుడు మనకి ఇది ఎలా వస్తుందంటే స్ట్రైట్ లైను, ఇది టీ, ఇది డి, ఇది జీరో, ఆరిజిన్ కూడా. ఇప్పుడు ఎలా చెప్పొచ్చు, ఆబ్జెక్ట్ మూవింగ్ విత్ యూనిఫామ్ వెలాసిటీతో వెళ్తే గ్రాఫ్ అనేది ఎలా ఉంటుందంటే స్ట్రైట్ లైన్ అనేది చెప్పడం జరుగుతుంది. y ఈజ్ ఈక్వల్ టు mx. నెక్స్ట్ ఇక్కడ ఇది ఎక్కడి నుండి వెళ్ళింది, త్రూ ఆరిజిన్ కమ్మా, ఆరిజిన్ గుండా వెళ్ళింది. ఇప్పుడు యూనిఫామ్ మూవింగ్ విత్ ఆబ్జెక్ట్ మూవింగ్ విత్ యూనిఫామ్ వెలాసిటీ అన్నాను కదా. ఇప్పుడు నేను ఇనీషియల్ వెలాసిటీని కొంత పొజిషన్ తర్వాత యూనిఫామ్గా వెళ్ళింది అనుకుందాం. అంటే ఇప్పుడు నేను ఏం చేస్తాను అంటే ఇఫ్ xi అంటే ఇనీషియల్ పొజిషన్ u నాట్ ఈక్వల్ టు జీరో అని తీసుకుంటానమ్మా. u నాట్ ఈక్వల్ టు జీరో అంటే ఇనీషియల్ పొజిషన్ నాట్ ఈక్వల్ టు జీరో అని తీసుకుంటాను. xi ఇనీషియల్ పొజిషన్ నాట్ ఈక్వల్ టు జీరో అని తీసుకుంటాను. ఆ కండిషన్ని ఈ ఈక్వేషన్లో పెడతాం. ఎస్ ఈజ్ ఈక్వల్ టు ut ప్లస్ హాఫ్ ఏటీ స్క్వేర్ అమ్మా. ఓకేనా, ఇది ఏటీ స్క్వేర్ ఏ వాల్యూ జీరో ఉంది కాబట్టి ఇది ఎలాగ జీరో అయిపోతుంది, ఇది తీసేయచ్చు. ఇప్పుడు ఎస్ ఈజ్ ఈక్వల్ టు ఏమమ్మా, ఎక్స్ ఫైనల్ మైనస్ ఎక్స్ ఇనిషియల్ ఈజ్ ఈక్వల్ టు ut అని రాయొచ్చు. ఓకేనా, ఇప్పుడు నాకేం అవుతుంది, ఈ కేసులో xi అనేది నేను జీరో పెట్టుకున్నాను, ఫ్రమ్ ఆరిజిన్ నుండి బయలుదేరింది. ఇప్పుడు నేను కొంత పొజిషన్ నుండి వెళ్ళిన తర్వాత అది యూనిఫామ్గా వెళ్ళింది అనుకుందాం. ఇప్పుడు ఈ ఈక్వేషన్ నుండి ఎలా రాయొచ్చు, ఎక్స్ ఫైనల్ ఈజ్ ఈక్వల్ టు ut ప్లస్ xi అని రాయొచ్చమ్మా. అంటే చూడండి, ఈ ఈక్వేషన్ ఏ ఫార్మేట్లో ఉంది, y ఈజ్ ఈక్వల్ టు mx ప్లస్ c ఫార్మేట్లో ఉందా, y ఈజ్ ఈక్వల్ టు mx ప్లస్ c ఫార్మేట్లో ఉందా. అంటే ఇక్కడ మనకి ఏమొచ్చింది, పాజిటివ్ ఇంటర్సెప్ట్ వచ్చింది కాబట్టి మీకు ఇదివరకు చెప్పడం జరిగింది, y ఈజ్ ఈక్వల్ టు mx ప్లస్ c ఉంటే మనకి గ్రాఫ్ ఎలా వస్తుందని చెప్పాను. గ్రాఫ్ అనేది ఇక్కడ నుండి మొదలవుతుంది, ఇలా వెళ్తుందని చెప్పాను. ఎందుకు అంటే మనకి సి ఈ పొజిషన్ ఉందా, ఈ పొజిషన్ మనం ఇనీషియల్ పొజిషన్ అని చెప్తాం. ఇదంతా డిస్టెన్స్, ఇది టైం గ్రాఫ్. ఈ విధంగా మనకి రావడం జరుగుతుంది. y ఈజ్ ఈక్వల్ టు mx ప్లస్ c. ఇక్కడ మనకి ఏమైంది, ఫస్ట్ది ఆరిజిన్ నుండి తీసుకున్నాము, తర్వాత ఇనీషియల్ పొజిషన్ నాట్ ఈక్వల్ టు జీరోగా తీసుకుంటే మనకి గ్రాఫ్ అనేది ఇలా రావడం జరిగింది. ఇది క్లియరా. నెక్స్ట్ ఫస్ట్ కేసు, సెకండ్ కేసు, థర్డ్ కేసు, ఫోర్త్ కేసు చూద్దాం. మనకి ఫోర్త్ కేసులో ఏమవుతుందంటే ఇవి వెరీ వెరీ ఇంపార్టెంట్ అమ్మా. ఇంత డీటెయిల్డ్గా మనకి జనరల్గా ఇదంతా ఇంటర్మీడియట్లో ఉంటుంది డీటెయిల్డ్గా. అది కూడా ఎవరికి చెప్తారు అంటే మనకి నీటు జేఏ వాళ్ళకి మాత్రమే ఇంత డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అక్కడ దీనికన్నా అప్లికేషన్ ఓరియంటెడ్ క్వశ్చన్స్ ఉంటాయి, మనకి అదంతా అవసరం లేదు. ఇంకా మీకు ఎంతవరకు అవసరమో ఆ డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ని మీకు చాలా తక్కువ ఈజీగా అర్థమయ్యేలాని మీకు ప్రజెంట్ చేస్తున్నాను. ఇంకా డీటెయిల్డ్గా కావాలంటే మీరు ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ టెక్స్ట్ బుక్లో చూడండి. ఆ ఫస్ట్ ఇయర్ టెక్స్ట్ బుక్ని అర్థం చేసుకొని మీరు ఈ గ్రాఫ్ని డ్రా చేయొచ్చు. ఓకేనా. ఇప్పుడు పొజిషన్ టీ గ్రాఫ్లో మనకి బాడీ ద ఆబ్జెక్ట్ మూవింగ్ విత్ పాజిటివ్ యాక్సలరేషన్ అమ్మా. ఆబ్జెక్ట్ మూవింగ్ విత్ పాజిటివ్ యాక్సలరేషన్ అంటే తెలుసు కదమ్మా, ఏ ఈజ్ ఈక్వల్ టు పాజిటివ్ అవుతుంది. నెగిటివ్ యాక్సలరేషన్ అంటే ఏంటి, యాక్సలరేషన్ అంటే ఏంటమ్మా, ద రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ వెలాసిటీ విత్ రెస్పెక్ట్ టు టైం. వెలాసిటీ అనేది టైంతో పాటు పెరిగితే దాన్నే పాజిటివ్ యాక్సలరేషన్ అని చెప్తారు. వెలాసిటీ అనేది
టైంతో పాటు తగ్గితే దాన్ని నెగిటివ్ యాక్సలరేషన్ అని చెప్తారు. వేగం అనేది కాలంతో పాటు పెరిగితే దాన్ని ధనత్వరణం అంటారు. వేగం అనేది కాలంతో పాటు తగ్గితే దాన్ని రుణత్వరణము అని చెప్తారు. అంటే ఇక్కడ ఏ ఈజ్ ఈక్వల్ ఏమవుతుంది, పాజిటివ్ అవుతుంది. ఈక్వేషన్ ఏంటమ్మా, ఎస్ ఈజ్ ఈక్వల్ టు యూటీ ప్లస్ హాఫ్ ఏటీ స్క్వేర్. ఓకేనా, ఇక్కడ ఏ ఈజ్ ఈక్వల్ ఏంటమ్మా, పాజిటివ్ ఏ అలా ఉంచండి. సో యూటీ ప్లస్ హాఫ్ ఏటీ స్క్వేర్ రాసుకునేలాగా ఈ ఈక్వేషన్ ఏ ఫార్మేట్లో ఉందని తీసుకుందాం. వై ఈజ్ ఈక్వల్ టు ఏఎక్స్ ప్లస్ బీవై స్క్వేర్ ఫార్మేట్లో ఉందనుకున్నాం. వై ఈజ్ ఈక్వల్ టు ఏఎక్స్ ప్లస్ బీవై స్క్వేర్. మీకు ఇదివరకే ఆ గ్రాఫ్లు మొదట్లో చెప్పడం జరిగింది. ఈ ఫార్మేట్లో ఉంటే గ్రాఫ్ ఎలా ఉంటుంది అన్నాను, పారాబోలా షేప్లో వస్తుందని చెప్పాను. సో పారాబోలా షేప్లో అంటే మనకి ఇలా వస్తుందమ్మా పారాబోలా షేప్. అంటే ఇది టీ, ఇది డి, ఇది మనకి ఆరిజిన్. తర్వాత ఈ షేప్ ఏదంటే పారాబోలా షేప్. దీన్ని ఇంకా ఎలా గుర్తుపెట్టుకుంటారు అంటే మనకి పాజిటివ్ యాక్సిలరేషన్ పైకి ఎలా వెళ్తుందంటే ఇది పాజిటివ్ కాబట్టి పాజిటివ్ స్మైల్ అని చెప్పుకోవచ్చు. ఈ విధంగా అంటే ఈ షేప్లో ఉంటుంది పైకి. అదే ఇంకో కేసు ఉంటుందమ్మా, ఇక్కడ ఆబ్జెక్ట్ మూవింగ్ విత్ పాజిటివ్ యాక్సిలరేషన్తో ఎలా వచ్చింది, మనకి పాజిటివ్ పారాబోలా షేప్లో వచ్చింది, పాజిటివ్ వచ్చింది. అదే ఆబ్జెక్ట్ మూవింగ్ విత్ నెగిటివ్ యాక్సిలరేషన్ అని చెప్తున్నాము. ఆబ్జెక్ట్ మూవింగ్ విత్ నెగిటివ్ యాక్సిలరేషన్తో వెళ్ళినప్పుడు ఏం జరుగుతుంది అంటే నెగిటివ్ యాక్సిలరేషన్తో అంటే ఏమవుతుంది, ఏ ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఏ అవుతుందమ్మా. ఏ ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఏ అవుతుంది నెగిటివ్ యాక్సిలరేషన్. దాన్నే డిసెలరేషన్ అని కూడా పిలవచ్చు, లేదా రిట్రాడేషన్ కూడా పిలవడం జరుగుతుంది. ఎందుకు అంటే వెలాసిటీ అనేది తగ్గుతుంది దేంతో పాటు అంటే కాలంతో. ఓకేనా, సో ఇది అనేది ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేయండి. ఎస్ ఈజ్ ఈక్వల్ టు యూటీ ప్లస్ హాఫ్ ఏటీ స్క్వేర్, జనరల్ ఫార్ములా యూటీ మైనస్ హాఫ్ ఏటీ స్క్వేర్ ఎస్ ఈజ్ ఈక్వల్ టు. ఇది ఏ ఈక్వేషన్తో మనం కంపేర్ చేస్తామంటే వై ఈజ్ ఈక్వల్ టు ఏఎక్స్ మైనస్ బీవై స్క్వేర్ అనే ఈక్వేషన్తో కంపేర్ చేద్దాం. ఇక్కడ నేనేం చెప్పాను, పాజిటివ్ అయితే మనకు పైకి వస్తుంది, నెగిటివ్ అంటే మనకి ఇక్కడ చూడండి ఆ నెగిటివ్ పారాబోలా ఇలా రావడం జరుగుతుందని చెప్పడం జరిగింది. ఇది 0, ఇది ఎక్స్ యాక్సెస్ టీ, ఇది డిఎమ్. ఇది ఇక్కడ నెగిటివ్ సైడ్ వచ్చింది, ఇది నెగిటివ్, ఇది పాజిటివ్. క్లియరా? ఈ విధంగా మనకి పొజిషన్ టైం గ్రాఫ్లు అనేవి అవుతుంది. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్, చాలా సందర్భంలో ఎగ్జామ్లో అడగడం జరిగింది. ఇది గుర్తుపెట్టుకోండి. క్లియర్గా మీకు గుడ్డుగా గుర్తుపెట్టుకోవడం కాకుండా ఇలాగ మీరు ఈక్వేషన్ ఫార్మేట్లో అర్థం చేసుకున్నారనుకోండి మరి మర్చిపోరు. ఈ విధంగా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ గ్రాఫ్ ఏంటమ్మా, నెక్స్ట్ గ్రాఫ్ చూసినట్లయితే వెలాసిటీ టైం గ్రాఫ్ అమ్మ. ఇవి మనకు రెండు ఉంటే ఈజీగా అయిపోతుంది. వెలాసిటీ టైం గ్రాఫ్ మనకి వెలాసిటీ టైం గ్రాఫ్లో మనకి స్లోప్ ఏమిస్తుందమ్మా, ద రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ వెలాసిటీ విత్ రెస్పెక్ట్ టు టైంని ఏమని పిలుస్తాము, వెలాసిటీ విత్ రెస్పెక్ట్ టు టైంను మనం యాక్సలరేషన్ అని పిలవడం జరుగుతుంది. అంటే ఇక్కడ స్లోప్ ఆఫ్ వీటీ మనకి ఏమిస్తుంది అంటే యాక్సలరేషన్